సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ఈ రోజున యాకోబు రాసిన పత్రిక గురించి ధ్యానించుకుందాం. యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, యాకోబు ఈ పత్రిక రాశాడు. గమనించినట్లయితే ఎవరికి రాశాడంటే యూదా మతం నుంచి యేసు ప్రభువును అంగీకరించి క్రైస్తవులుగా మార్చబడ్డ వారికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, 12 గోత్రాలకి, చెదరి ఉన్న 12 గోత్రాలకి రాశాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎవరి యాకోబు అంటే యేసు ప్రభు సహోదరుడు. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు వారు కన్య మేరీకి జన్మించాడు. తర్వాత యేసువునకు మరియలకి ఇద్దరు యొక్క పిల్లలు కలిగారని చెబుతూ ఉంటారు. వారిలో యాకోబు, యోసే, సోదరీమణులు ఉన్నారని బైబిల్లో రాయబడింది. ప్రియులారా, హాఫ్ బ్రదర్ అనగా సహోదరుడిగా ఉన్నాడు. అపోస్తలుల్లో ఒక యాకోబు ఉన్నాడు, జబదయి కుమారులు. అతడు ఖడ్గం చేత చంపించబడ్డాడు. బిడ్డలారా, ఆ తర్వాత కాలంలో మొదట యేసు ప్రభువునందు ఇంటి వారు విశ్వాసం ఉంచలేదు, కానీ ఆ తర్వాత కాలంలో యేసు ప్రభువుని నమ్మి, యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభు కొరకు జీవించిన వారు ఉంటూ ఉన్నాం. బైబిల్లో కొత్త నిబంధన 27 పుస్తకాల్లో మొట్టమొదటిగా రాయబడినటువంటి పత్రిక అంటూ ఉంటారు, పుస్తకం అంటూ ఉంటారు. ప్రియులారా, 40వ సంవత్సరాన రాయబడినట్లు చూస్తూ ఉంటాం. యాకోబు యెరూషలేములో సంఘములో పేతురు సువార్త సేవ కొరకు బయటికి వెళ్తే, సంఘాలు బలపరచడం కోసం బయటికి వెళ్తూ ఉంటే పేతురు, యాకోబు ఆ సంఘానికి మూలస్తంభంగా ఉండి యూదా మతం నుంచి రక్షించబడిన వారికి ఆయన బోధిస్తూ వచ్చాడు. ప్రియులారా, గమనించినట్లయితే ఇతడు కూడా హతసాక్షి చేయబడ్డాడు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశము గమనించినట్లయితే ఫెయిత్ ప్రొడ్యూసెస్ ద వర్క్స్. విశ్వాసము క్రియలని కలిగి ఉంటుంది అని చెప్పి విశ్వాసులకి పత్రిక రాసి పంపించాడు. ప్రియులారా, మూల పదము ఫెయిత్ ప్రొడ్యూసెస్ వర్క్స్. విశ్వాసము క్రియలు కలిగినటువంటి విశ్వాసం ఉంటుంది అని చెప్తూ మూల వచనాలు 1వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు, 2వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు మూల అధ్యాయము 1వ అధ్యాయంగా చెప్పొచ్చు. మొదటి అధ్యాయంలో విశ్వాసము పరీక్షలో నిలిచి ఉంటుంది. విశ్వాసము శోధన జయించగలుగుతూ ఉంటుంది అని రాస్తూ 2వ అధ్యాయానికి వచ్చాకే విశ్వాసము మొహమాటు లేనిది ఉంటుంది. అలాగనే ప్రేమ కలిగి ఉంటుంది విశ్వాసం ఉన్నప్పుడు నీ సహోదరి ఎడల. అలాగనే 3వ అధ్యాయానికి వచ్చాకే ఫెయిత్ కంట్రోల్ ద టంగ్స్. విశ్వాసము నాలుకని అదుపు చేయగలుగుతూ ఉంటుంది. 4వ అధ్యాయానికి వచ్చాకే విశ్వాసము ప్రియులారా దేవునికి దగ్గర చేస్తుంది మాత్రం కాకుండా లోక సంబంధమైన లోక స్నేహం నుంచి విడిపించగలిగి దేవుని దగ్గర చేస్తూ ఉంటుంది. దీనత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది, దీన మనసుని ఇస్తూ ఉంటుంది. ప్రియుల 5వ అధ్యాయానికి వచ్చాకే విశ్వాసము ప్రార్థన ప్రియుల ఓర్పుని సహనాన్ని కలిగిస్తూ ఉంటుంది అని చెప్పేసి 5 అధ్యాయాలు రాయబడిందండి. ప్రియులారా, మనం పత్రికలోకి వెళ్ళినట్లయితే మొదటి వచనాన్ని తను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు, ఎవరికి రాశాడో. అలాగనే అనేక అంశాలు ఈ పత్రికలో రాయబడ్డాయండి. మొదటిది, విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి నిశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు, నిశ్వాసానికి శ్రమలు ఎదురైనప్పుడు, నీ జీవితానికి పరీక్షలు ఎదురైనప్పుడు
అది మహానందం అని ఎంచండి అంటూ ఉన్నాడు. బిడ్డలారా, శ్రమల గుండా, కష్టాల గుండా నీ శ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు సనగవద్దు, అలాగనే సంశయాలు వద్దు. ఏ విషయంలో కూడా మీరు కొదువులేనే ఉన్నట్లుగా ఓర్పు తన క్రియలని కొనసాగించని అంటూ ఉన్నాడు. బిడ్డలారా, విశ్వాసము యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు లోక బంధకాల నుంచి, లోకాచారం నుంచి బయటకు వచ్చి, బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావు కదా, దేవుని దేవుని మాత్రం విశ్వాసం నుంచి కొనసాగించబడుతున్నావు కదా. అయితే నీ విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. పరీక్షలు లేకుండా ప్రమోషన్ ఉండదు, పరీక్షలు లేకుండా బిడ్డలారా ఆశీర్వాదం ఉండదు. కాబట్టి మహానందం అని ఎంచాలి. నువ్వు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు అది సంతోషించడం గొప్ప సంగతి. ఎందుకనగా నిశ్వాసం బలపరచబడుతూ ఉంటుంది, అది ఓర్పును కలిగిస్తూ ఉంటుంది బిడ్డలారా. అందుకని రాయబడింది బిడ్డలారా, మీరు సంపూర్ణులు అవుతారు. విశ్వాసానికి పరీక్ష లేకపోతే మన సంపూర్ణత కలగదు బిడ్డలారా. అలాగనే అనునాంగులను ఏ విషయంలో కొదువులైన వారై ఉంటారు అంటూ ఉన్నాడు బిడ్డలారా. కాబట్టి నువ్వు పరిపూర్ణత సంతరించుకోవాలన్నా, నీలో సంపూర్ణత కలగాలన్నా మనము శ్రమల గుండా, ఏ విషయంలో కొదువులైన వారు ఉన్నట్లుగా శ్రమల గుండా వెళ్ళవలసిందే బిడ్డలారా. కాబట్టి విశ్వాసానికి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఆ శ్రమలు నిన్ను దీవిస్తూ ఉంటాయి బిడ్డలారా. రెండవ భాగాన్ని చూసినట్లయితే 5వ వచనంలో జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ గుండా వెళ్తున్నప్పుడు దైవ జ్ఞానం అవసరం. ఆ జ్ఞానము దేవుడు ఇవ్వగలిగిన వాడు. ఆ జ్ఞానము దేవుని అడిగిన వారికి ఇవ్వగలిగిన వాడు బిడ్డలారా. ఆయన్ను ఎవరిని గద్దించక తన అడుగు వారందరికి ఇచ్చును అంటూ ఉన్నాడు బిడ్డలారా. దేవుడు గద్దించేవాడు కాదు బిడ్డలారా. తన జ్ఞానాన్ని నీకు అనుగ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడు అండి బిడ్డలారా. అయితే సందేహించకుండా బిడ్డలారా విశ్వాసం తరగాలి అంటూ ఉన్నాడు. సందేహిస్తే గాలి చేత రేపబడి సముద్ర తరంగం వల్ల ఉంటాడు. సందేహించువాడు బిడ్డలారా ద్విమనస్సు కూడా ఉంటాడు. సందేహించువాడు అస్థిరుడు. కాబట్టి అస్థిరత నుంచి, ద్విమనస్కు నుంచి, తరంగముల వలె ఎగిరెగిరి పడుతున్న వాటి నుంచి నిన్ను నన్ను నెమ్మదిగా స్థిరముగా ఉంచగలిగేది దేవుని యొక్క జ్ఞానము. శ్రమ గుండా వెళ్తున్నప్పుడు దైవ జ్ఞానం లేకపోయినట్లయితే బిడ్డలారా మన విశ్వాసము వేవరింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసాన్ని పరీక్షలు ఎదురవుతున్నప్పుడు దైవ జ్ఞానం కావాలి. ఆ దైవ జ్ఞానాన్ని బట్టి మనం స్థిరముగా ఉంటాం. ఆ దైవ జ్ఞానాన్ని బట్టి బిడ్డలారా ద్విమనస్సు ఉండకుండా పోతూ ఉంటుంది బిడ్డలారా. కాబట్టి ఆ దైవ జ్ఞానం దేవుడు ఇవ్వగలిగిన వాడు కనుక దేవుని అడగటం అనేది గొప్ప సంగతి బిడ్డలారా. ఇంకొక అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడైనను దీనుడిగా ఉంటే, దీన మనసు కలిగి ఉంటే తన కలిగిన ఉన్నత స్థితి యందు సంతోషించాలి. ధనవంతులైన వాడు అతిశయించకూడదు, తన ధనమునందు నమ్మికొంచకూడదు బిడ్డలారా. తన ధనమునందు నమ్మికొంచకూడదు అంటూ ఉన్నాడు. ఎందుకంటే ధనవంతుడు అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి. సుఖాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఎందుకనగా ధనవంతుడికి అనేక మంది స్నేహితులు ఉంటూ ఉంటారు. కాబట్టి అస్థిరమైన ధనమునందు బిడ్డలారా, ఎందుకంటే అది గడ్డి పువ్వును పోల్చబడింది. గడ్డి పువ్వుని పోల్చబడిన ధనము, అలాగనే సౌందర్యము రాలిపోతూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన ధనవంతులు తన కలిగినటువంటి ధనమునందు నమ్ముకుంటున్న కాదు, తన కలిగినటువంటి ధనమునందు కాదు, క్రీస్తుని బట్టే నమ్ముకొంచవలసిన వారు అని బిడ్డలారా. కాబట్టి దీనుడైన వాడు తన కలిగిన ఉన్నత దశ బిడ్డలకు తెలుసు. లాజరు ధనవంతుడు. వీళ్ళని దేవుడు ఏ స్థితిలో ఉంచును? ఒకవేళ ధనవంతుడు ఉంచాడా? ధనం నీకు ఇచ్చినట్లయితే ధనాన్ని బట్టి అతిశయించటం కాదు,
నీ కలిగిన స్థితిని బట్టి దేవుని గణపరచాలి. దీనుడైన వాడు బిడ్డలారా ఉన్నత స్థితి ఎందుకన్నాడంటే ఇక్కడ యేసు ప్రభువారు ఆయన అంటూ ఉన్నాడు, బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీద అన్నాడు. పేదరికం అంటారు, ధన్యత అంటండి. గొప్ప మాట కదా. ధనవంతుల గురించి ఆయన ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం దుర్లభం అన్నాడు. పేదవారికి దీనులకి తగినవంటి సంపద ఉండదు కనుక దేవుని మీద ఆధారపడుతుంటారు, దేవుని అనుకుంటూ ఉంటారు, దేవుని వైపు చూస్తూ ఉంటారు ఏది కావాలన్నా బిడ్డరా. కాబట్టి దేవుని మీద ఆధారపడే వంటి గొప్ప భాగ్యం, దేవుని ఆనుకున్న గొప్ప భాగ్యం, అది ఉన్నత దశ. ఆ ఉన్నత దశ యందును దేవుని మీద ఆధారపడే వంటి స్థితి దీనులకు ఉంచుదే. కాబట్టి అది ఉన్నతమైన దశ స్థితి కనుక దాన్ని బట్టి సంతోషించాలి. అంతేగాని పేదరికాన్ని బట్టి దేవుని దూషించకూడదు. అలాగనే పేదరికాన్ని బట్టి దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడు, నాకే లేదని చెప్పేసి అని విమర్శించకూడదు. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు సంతోషించేవాడు. అయితే ధనవంతుడు, ధనము అస్థిరమైనది, గడ్డి పువ్వు పోల్చబడింది, దాని సౌందర్యము రాలిపోతూ ఉంటుంది కనుక తను చేయి ప్రయత్నాల్లో ఓడిపోవును అని రాయబడింది. ఇప్పుడు బిడ్డలారా, ధనవంతుల ప్రయత్నాల్లో ఓడిపోవును అని రాయబడింది. ఇప్పుడు బిడ్డలారా, నడకలలో తన ప్రవర్తనలో అతను ఓడిపోతూ ఉంటాడు. మరొక సంగతి 12 వచనం నుంచి 18 వచనాల్లో శోధన. పైన శ్రమలు, విశ్వాసానికి శ్రమలు ఎదురవుతాయి అని చెప్పి పరీక్ష ఎదురవుతుంది. ఇక్కడ శోధన అండి. శోధన అనగా మనం గమనించినట్లయితే దేవుడు పెట్టేది కాదు. అక్కడ రాయబడింది కదా, ఆయన ఎవరిని శోధించడు. మరి శోధన ఎట్ట కలిగిద్దంటే అక్కడ రాయబడింది, ప్రతివాడు స్వకీయమైన దురాశల చేత ఎడబడి దాని పట్ల వాంఛ కలిగిన వాడే బిడ్డరా, దాని పట్ల ఆశ కలిగి తనకున్న కోరికలు, తనకున్న ఆశలు శరీర సంబంధమైనవి, వాటి మీద ఆశ కలిగి తన ఆశలు, దురాశల్ని సుఖీయమైన దురాశ చేత శోధించబడతా ఉంటాడు అని రాయబడింది. బిడ్డరా, నీ తలంపులు శోధన గురవుతున్నాయా? అయితే ఆ దేవుని వల్ల కలిగింది కాదు. తల మీద అనేక పక్షులు తిరుగుతూ ఉంటాయి, కానీ తల గూడు కట్టుకొని ఎద్దు. అనేకటువంటి శోధనలు కలగక మానవు, శోధనలు వస్తూ ఉంటాయి, తలంపులు, చెడు తలంపులు వస్తూ ఉంటాయి. కానీ వాటి మీద ఆశ కలిగి వాటి యొక్క శోధన యొక్క ఆశలు వేర్చుకున్నట్లయితే నువ్వు శోధనకు లోనై పడిపోతూ ఉంటావు. అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేక తలంపులు ఉంటూ ఉంటాయి, కానీ అవి నీ తలలో గుడి కట్టుకోకూడదు. వాటి వేళ వాంఛ కలిగి ఉండద్దు. వాటి ఎట్లా నువ్వు దాన్ని నెరవేర్చు. వెరీ గుడ్, ఇది నాకు ఆలోచన, ఈ యొక్క దురాశని లేక ఈ చెడు తలంపులు నెరవేర్చుకుంటామంటే అది దురాచ్యత ఇవ్వబడుతున్నట్టు. బిడ్డరా, సాతాను ఆలోచనలకి నీ కోరికలు ఏడవుతే అది శోధించబడటం అంటాడు. దేవుడు శోధించడు. అయితే కలిగే శోధనలకి నువ్వు నిలబడితే బిడ్డరా, ప్రభు ప్రేమించు వారికి, ఆ శోధన జయించు వారికి జీవ కిరీటాన్ని ఇస్తానంటూ ఉంటాడు. యేసు ప్రతిరోజు శోధించబడుతుండేవాడు. ఒంటరిగా ఆమెకు దొరికేవాడు. ఒక్కరోజు కాదు, రోజు తన మాటల చేత, తన లాలన మాటల చేత యేసుని శోధిస్తూ వచ్చింది. బిడ్డరా, ఓ రోజు శోధనకి దొరికాడు, బలవంతం చేస్తూ ఉంది. కానీ ఆ శోధన కోరికని దూరంగా పారిపోయి. బిడ్డరా, అనేక శోధనలు వస్తూ ఉంటాయి, కానీ ఆ శోధనలు నెరవేర్చుకోకూడదు మనం. బిడ్డరా, అందుకని అది దురాశ గర్భము ధరించి పాపానికి అంటది. పాపము మరణమును కరుణ రాయబడింది. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు ఆ శోధన నుంచి తప్పించగల బిడ్డల పరిశుద్ధాత్మ సహాయతను కోరడం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఆయన
శ్రేష్టమైన వరాన్నిచ్చేవాడు. అది పరసంబంధమైన దేవుని ఆశీర్వాదాలు శ్రేష్టమైన ఇవి పరలోకం నుంచి వచ్చేవి. కాబట్టి ఆ ఆశీర్వాదాలకి నీవు నేను వారసులుగా ఉండటం కోసం తన సత్యవాక్యం ద్వారా మనకు కలిగి కానీ ప్రథమ ఫలముగా చేశాడు రాయబడింది. ఇవాళ ఫస్ట్ ప్రియమైన జ్యేష్ఠుల యొక్క సంఘముగా చేశాడు. ఆయన ప్రథమ ఫలంగా చేశాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుంచి వస్తూ ఉంటాయి. ప్రియమిళ్ళారా, పరసంబంధమైనవి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వచ్చును రాయబడింది కనుక గమనించవలసి కోరుతూ ఉన్నాం. దేవుడు చంచల మనస్తత్వం కలిగిన వాడు కాదు. గమనాగమనం ఛాయన ఆయన యందు లేదు. ఆయన స్థిరమైన వాడు. కాబట్టి మనం మారుతుంటాం. మంద స్థిరమైంది, కానీ స్థిరమైన వాడు కనుక చెలించే మనసు కలిగిన వాడు కాదు. వాగ్దానం ఇచ్చి మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు బిడ్డలారా. కాబట్టి ఇక్కడ దేవుడు యుద్ధ నుంచి ఆశీర్వాదం పొందుకుంటానికి ఇష్టపడాలి. తర్వాత భాగం చూసినట్లయితే 19 నుంచి 27 వచనాల్లో బిడ్డలారా స్పీచ్, నీ మాటలు బిడ్డలారా ఏ విధంగా ఉండాలో చెప్పాడు. ప్రతి మనుష్యుడు వినటానికి ఏగిరి పడవలెను, మాట్లాడటానికి నిదానించవలెను అని చెప్పాడు. వినటానికేమో ఏగిరి పడాలి, మాట్లాడటానికి నిదానించాలి. చాలాసార్లు పాపము విస్తారమైన మాటల దోషం ఉండదు మానదు అని రాయబడింది. మాట్లాడటానికి నిదానించాలి అని చెబుతూ వినటానికి ఏగిరి పడాలి. ఇది ప్రతిరోజు నువ్వు ప్రాక్టీస్ చేస్తే, అనుసరిస్తే నీ జీవితానికి నెమ్మది అనుగ్రహించబడుతూ ఉంటుంది. బిడ్డలారా, ఎక్కువ పాపము మాటల ద్వారా చేస్తుంటారు. కాబట్టి దీన్ని నీవు అలవాటు చేసుకోవాలి. నీ మాటలు తక్కువగా ఉండాలి, వినటానికి ఏగిరి పడాలి. అలా కోపించుటకు నిదానించు వాడై ఉండాలి అన్నాడు. కోపటానికి నిదానించు. ఎందుకు కోపం వస్తూ ఉంటుందంటే ఈ మాటల ద్వారా. ఆ మాటల్ని కంట్రోల్ చేసుకోగలిగితే, కోపము నరుని యొక్క కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు అని రాయబడింది. బిడ్డలారా, కాబట్టి కోపాన్ని అదుపు చేసుకోవాలంటే నీ మాటలు నెమ్మదిగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని మాటలు నిన్ను రెచ్చగొడతా ఉంటాయి బిడ్డలారా. అయితే అటువంటి సమయాల్లో వాక్యము, ఆత్మరక్షించగల శక్తి గల వాక్యము చేత నెమ్మది ఇవ్వబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవడైనా నువ్వు వాక్యం విని దాని ప్రకారంగా జీవించకపోతే, అర్థంలో తన సహజ ముఖాన్ని చూసి అవతలికి వెళ్ళిన తర్వాత నేను ఏ విధంగా ఉంటాను అని వాని పోలి ఉంటాడని రాయబడింది. కాబట్టి వాక్యము అర్థం లాంటిది. నీ యొక్క హృదయ ప్రతిబింబాన్ని చూపించగలుగుతూ ఉంటుంది. నీ హృదయ స్థితిని చూపించగలుగుతూ ఉంటుంది. నువ్వే విధంగా ఉన్నావో వాక్యం అనేవంటి అర్థం దగ్గరకు వచ్చినప్పుడు, ఈ శారీరక వంటి అర్థము బాహ్య రూపాన్ని చూపిస్తే, వాక్యం అనే అర్థం నీ హృదయ స్థితిని చూపిస్తూ ఉంటుంది. కనుక నువ్వు సరి చేసుకోవలసిన వారు అంటున్నావు ప్రియమిళ్ళారా. ఒకవేళ నీ హృదయ స్థితిని నువ్వు సరి చేసుకోకపోతే అది బహు భయంకరం. కాబట్టి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రం ఇచ్చాడు కనుక నువ్వు విని మర్చిపోయేవాడు కాకుండా బిడ్డలారా వాక్యానుసారం జీవించడానికి ఇష్టపడాలి. ఇక నోటికి కళ్ళెం పెట్టుకొని ఉంది 26వ వచనంలో. నోటికి కళ్ళెం పెట్టుకొనక భక్తి గలవాడని అనుకునే ఎడ్ల మోసపరచబడతాం. నీ భక్తి వ్యర్థమే. దైవికమైనటువంటి భక్తి కలిగి ఉండాలంటే, దైవిక జీవితం, గాడ్లీ లైఫ్, గాడ్లీ లివింగ్, దైవిక జీవితం నీకు కావాలంటే, భక్తి కలిగిన జీవితం కావాలంటే నాలుకంట కళ్ళెం పెట్టుకోవాలంట. కళ్ళెం పెట్టుకోవాలి. నాలుకకి నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోటిని అదుపు చేసుకోవాలి. బిడ్డలారా గమనించినట్లయితే ఇంకొక సంగతి చెప్పాడు. నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని, ఎదరాండ్రుని, వారి ఇబ్బందులు పరామర్శించటం. బిడ్డలారా దిక్కులేని పిల్లల్ని, ఎదరాండ్రుని
పరామర్శించటం, ఆదరించటం. నీ సహోదరుడు లేక ఎవరైనా సరే ఇటువంటి స్థితిలో ఉండి ఇబ్బందుల్లో ఉంటే, ధనము అయినట్టు నో ప్రాబ్లం, కానీ ఇబ్బందుల్లో ఉంటే అటువంటి వారికి పరామర్శించడం, సహాయం చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. రెండోది, యహలోక మాలిన్యం ఈ కంట కూడా చూసుకోవాలండి పిల్లరా. పాపం ఉన్నది తెలుసు, నేను శోధించే స్థలం తెలుసు, నేను పాపంలో పడే స్థలానికి నువ్వు వెళ్ళకూడదు, దాని మాలిన్యాన్ని. ఎందుకంటే నోటి ద్వారా సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేసుకుంటూ ఉంటాం. 3వ అధ్యాయం అదే రాయబడింది. నోటికి కళ్ళెం పెట్టకపోతే నీ శరీరం మాలిన్యానికి, పాపానికి లోనవుతూ ఉంటుంది. ఫిల్తీ వర్డ్స్ పిల్లలా, అందుకే రాయబడింది పిల్లలా. మోసకరమైన వాటి నుంచి, ఎర్రవీగుతున్న తనం నుంచి, దుష్టత్వం నుంచి కలిగించేదే నాలుగు కనుక దాన్ని అదుపు చేయాలంటూ ఉన్నాడు. యహలోక మాలిన్యాన్ని అంటకుండా చూసుకోవాలని చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం వచ్చాకే ఫెయిత్ రిమూవ్స్ ద డిస్క్రిమినేట్స్. వీళ్ళరా పక్షపాతం, విశ్వాసము కలిగిన వాడవైతే పక్షపాతం నీలో ఉండదు. సంఘంలో ధనవంతులు వచ్చినప్పుడు మంచి బట్టలు కట్టుకొని, గోల్డ్ చైన్ వేసుకొని, చాలా కాస్ట్లీగా నీ సంఘానికి వస్తే వాడిని కుర్చీ మీద కూర్చోబెట్టి ముందుకు పిలిచి ఆహ్వానించి, పేదవాడు వచ్చి నువ్వు బయట కూర్చోరా, అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో నీకు అని చెప్పేసి అటువంటి పక్షపాతం ఉంటే అది పాపం. పిల్ల 9వ వచనంలో రాయబడింది, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. ఇట్ ఇస్ సిన్. పార్షాలిటీ, ఒకలాగా ప్రేమించడం, మంచి కానుకలు ఇచ్చేవారిని ఒకలాగా ప్రేమించడం, సరిగ్గా లేని వారికి ఒకలాగా ప్రేమించడం, అది పాపము. బి కేర్ఫుల్ సహోదరులారా. నీ ప్రేమ ఏ విధంగా ఉంది, నీ యొక్క తీరే విధంగా ఉంది, ఇది చాలా విచారకరమైనది. బిడ్డలారా, ధనవంతులు ప్రేమిస్తే వాళ్ళే కదా నేను విమర్శకులోనయ్యేది, లోన్ చేసేది, వారే కదా నిన్ను న్యాయస్థానాలకు ఇచ్చేది. నీకు డబ్బు ఉందిగా, నిన్ను న్యాయస్థానానికి లాగుతుంటారా, విమర్శిస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు. కానీ పేదవారు కోర్టుకు లాగు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. బిడ్డలారా, కాబట్టి నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. నీ వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమంటూ ఉన్నాడు. అలాగే అందరూ కూడా పక్షపాతం లేనటువంటి ప్రేమను మనం చూపించాలి, భేదము లేనటువంటి ప్రేమను చూపించాలి. దురాశతోటి లేక ధనాన్ని ప్రేమించే వారిని అది అవమానకరం అంటూ ఉన్నాడు ప్రేమిళ్ళారా. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఎవడైనా పక్షపాతం కలిగిన వాడైతే వాడు వ్యభిచారితో సమానంగా పోల్చబడ్డాడు. అలాగే పక్షపాతం కలిగిన వాడు హంతకుడితో పోల్చబడ్డాడు ప్రేమిళ్ళారా. కాబట్టి పక్షపాతం దీనికి చిన్నగా కనబడవచ్చేమో, కానీ రాయబడింది 11వ వచనంలో, ఏం విసరించొద్దని చెప్పేవాడు, నరహత్య చేయవద్దని చెప్పేవాడు, ధర్మశాస్త్ర విషయం అపరాధమును కదా. పక్షపాతం చూపించటం బహు పాపమని రాయబడింది. నరహత్య చేస్తే, అదే విచారం చేస్తే ఎంత పాపమో, పక్షపాతం చూపించడం అంతే పాపము. కాబట్టి పొరుగు వారి ప్రేమ కలిగి ఉండి, తారతమ్యత లేనివంటి, పక్షపాతం లేనివంటి తీర్పు తీర్చాలి. బిడ్డలారా, జడ్జిమెంట్, తీర్పును గురించుకొని మాట్లాడాడు. నీ హృదయం తీర్పు తీర్చుకో వారికి తగినట్టుగా మాట్లాడు. ఎందుకనగా నువ్వు ఏ తీర్పు తీరుస్తావో కనికరం. తీర్పు తీర్చడం మంచిదే, విమర్శించడం మంచిదే కొన్నిసార్లు, కానీ అది కనికరంతో ఉండాలి, కనికరంతో ఉండాలి. బిడ్డలారా, కనికరమైన తీర్పు అది సరైనది కాదు. న్యాయబద్ధంగా విమర్శించడం, సరిచేయని కూడా విమర్శించడం మంచిదే, కానీ దాని కనికరం చూపించమంటూ ఉన్నాడు.
నువ్వు ఏ కనికరం చూపిస్తావు అదే కనికరం నీకు ఇవ్వబడుతూ ఉంటుంది. నువ్వు తీర్పు తీర్చిన దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడుతూ ఉంటుంది. కాబట్టి నీ యొక్క తీర్పు విమర్శించడం, దాని తర్వాత కనికరించడం అనేది, కనికరం చూపించడం అనేది ఒక గొప్ప సంగతి అండి. అదేవిధంగా నీ సహోదరుని ప్రేమించడం గురించి మాట్లాడు. 14 వచ్చిన నుంచి 2వ అధ్యాయం. ఎవడైనను నీ సహోదరులు దిగంబరిగా ఉంటే, నీ దగ్గర వస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పోయి దేవుడిని కాపాడతాడు, నీకు వస్త్రాలు ఇస్తాడు అని చెప్తే సరిపోదు. ఎవరు ఆఖరి ఉంటే వాళ్ళ దగ్గర పోయి దేవుడు నీకు ఇస్తాడు అని చెప్తే సరిపోదు. విశ్వాసము కలిగిన వాడు తన సహోదరుని ప్రేమిస్తూ ఉంటాడు. నీకు సమృద్ధి ఉంది, ఈ సహోదరుడు లేమితో ఉంటే మనకు సహాయం చేయి. అదే విశ్వాసము, క్రియలు కలిగిన విశ్వాసాన్ని సూచనంతే. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, క్రియలు కలిగినటువంటి విశ్వాసము ఉన్నాడు. దేవుడు పిలిచినప్పుడు నీ దేశ నిబంధన విడిచిపెట్టి నీ చూపించుకో దేశం రమ్మన్నప్పుడు నమ్మాడు, వదిలేసి వచ్చాడండి. దేవుని అప్పటించాడు. దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూశాడు. 100 సంవత్సరాలు వచ్చినను శరీరం మృతతుల్యమైనప్పుడు కూడా వాగ్దానం చేసి నమ్మదగిన వాడని విశ్వాసాన్ని బట్టే తన క్రియలు. బిడ్డలారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ధనవంతులై ఉండి సమృద్ధి వారయ్యండి గుడారాల్లో ఉన్నారండి. గుడారాల్లో ఉన్నారు. తెలుసా? విశ్వాసానికి కర్త, తను తీసుకురాబోతున్నటువంటి రక్షణ పరలోక పట్టణం వైపు విశ్వాసం వచ్చి ఎరుసి మృతి పొందారని రాయబడింది. క్రియలు కలిగినటువంటి విశ్వాసము కానీ నీకు లేకపోతే అది మృతము అని పోల్చబడింది. శరీరం అన్ని అవయవాలుండి బాగుండి ప్రాణం లేకపోతే, చలం లేకపోతే ఆ దేహము మృతదేహం. నీ విశ్వాసానికి కూడా క్రియలు లేకపోతే మృతమైన వంటి వారమే, మృతమైన వంటి వారమే. కాబట్టి క్రియలు కలిగినటువంటి విశ్వాసము కావాలండి. ఫెయిత్ ప్రొడ్యూస్ ద వర్క్స్. విశ్వాసము క్రియలు కలిగిస్తూ ఉంటుంది, అంతేగాని మాట ద్వారా కాదు. ఓవల్ ఫెయిత్ ఉంటుంది కదా, మాటలు చెప్తారు కొంతమంది, కానీ క్రియలు కలిగినటువంటి విశ్వాసము ప్రాముఖ్యం. కొంతమందికి ఆ మైండ్ వరకే, ఇంటలెక్చువల్ ఫెయిత్ ఆలోచన వరకే ఉంటుంది, కానీ క్రియలో కనబడదండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ విశ్వాసము క్రియలు కలిగిన విశ్వాసమై ఉండాలి. దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయానికి వెళ్ళాలికే ఫెయిత్ కంట్రోల్స్ ద టంగ్. మన శరీరంలో ఉంచబడినటువంటి పాప ప్రపంచమే ఈ నాలుక. ఈ నాలుకని నువ్వు అదుపు చేయాలి. చిన్న నాలుక సర్వశరీర మాలిన్యం కలుగు చేస్తుంది. చిన్న నిప్పు రవ్వ అడివంతా తగలి పెడుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసము నాలుకను అదుపు చేస్తూ ఉంటుంది. బిడ్డలారా, పెద్ద ఓడలు చిన్న చుక్కాని చేత తిప్పబడతాయి. రాడా చిన్నదే ఉంటుంది, చిన్న చుక్కాని అని పెద్ద ఓడను సైతం తిప్పగలుగుతూ ఉంటుంది. అలాగనే గుర్రములు కదా, అడవిలో ఉన్న గుర్రాలు, దాన్ని కళ్ళ వేసి దాన్ని అదుపు చేయగలుగుతుంటారు. కానీ ఈ నాలుకని మృగ, సర్ప, పక్షి, జలచరాశులు ప్రతిదీ నరజాతి చేత సాధు చేయబడుతుంది, కానీ నాలుక సాధు చేయబడదు అన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ నాలుక అదుపు చేయబడుతుంది. పెంతెకోస్తు దినం నందు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె దిగుచ్చాడు కదా. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతుంటావో, పరిశుద్ధాత్మ స్వాధీనానికి నువ్వు వెళ్తుంటావో, నీ నాలుకను అదుపు చేయబడగలుగుతుంటావు. ఈ నాలుక చిచ్చు పెడుతూ ఉంటుంది, మాన్యను కలుగు చేస్తూ ఉంటుంది.
అలాగే డబుల్ టంగ్, 2 మాటలు మాట్లాడుతుంది, 2 విధాలైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అలాగనే నాలుగు గురించి సామెతల్లో, ఓ నాలుక నేను తంగడి నిప్పులతో కాల్చా, బహు విస్తార అదిరిపోయేది కనుక బిడ్డలారా నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు, చాలామంది సేవకులు బిడ్డలారా ఫుల్ పీట్ దగ్గర బాగానే ఉంటారు, కానీ ప్రైవేట్ లైఫ్లో ఫిల్తీ వర్డ్స్. నీ హృదయం ఏది నిండుతుందో నీ నోరు అదే మాట్లాడుతూ ఉంటుంది. నీ హృదయం సద్విషయాలు ఉంటే నీ నాలుగు సద్విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి నీ హృదయాన్ని దేవుని వాక్యం చేత నింపడాలి, నీ నాలుగుని అదుపు చేయాలి ప్రేమికులారా. అందుకనే నిదానించి మాట్లాడమన్నాడు, నోటి కళ్ళె పెట్టమన్నాడు, నాలుగుని పరిశుద్ధాత్మ ద్వారా అదుపు చేయగలుగుతుంటాం ప్రేమికులారా. అలాగనే 13వ వచనం నుంచి జ్ఞానం గురించి మాట్లాడాడు. జ్ఞానము, భూలోక సంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానం. భూలోక సంబంధమైన జ్ఞానము ప్రకృతి సంబంధమైనది అంటూ ఉన్నాడు. దయ్యముల వంటి జ్ఞానం అంటూ ఉన్నాడు. బాగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది అని కాదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమైన సామెతలు రాయబడింది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. ఈ జ్ఞానంతో సాత్వికం కలుగుతుంది. ఈ జ్ఞానంతో యోగ్యమైన ప్రవర్తన ఉంటుంది. ఈ జ్ఞానం క్రియలు కనబడుస్తూ ఉంటుందని ప్రేమిళ్ళారా. ఈ జ్ఞానం మృదువైనదని, అలాగనే పనించే జ్ఞానం పవిత్రమైనదని, సమాధానకరమైనదని, సులభంగా దేవునికి లోపడేదని, కనికరం మంచి ఫలములతో 7 రకాల వంటి ఫ్రూట్స్ ఇక్కడ రాయబడ్డాయి. బిడ్డలారా జ్ఞానము అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దైవ జ్ఞానము. భూలోక జ్ఞానం అయితే మత్సరాన్ని, ఆ వివాదాన్ని, అల్లరిని, నీచ కార్యాన్ని కలిగిస్తే మత్సరం, నీ సహోదరుని మీద మత్సరం పడతావు. ఒకవేళ ఎవరైనా దేవుని సేవలు బలంగా వాడబడుతుంటే గర్వపడకూడదు, వాడిని చూసి మచ్చర పడకూడదు. ఎవరైనా ధనవంతులు కలిగి ఉంటే దాన్ని బట్టి మచ్చర పడకూడదు. బిడ్డలారా నీ సహోదరుని చూసి మచ్చర పడకూడదు. భూలోక సంబంధమైన జ్ఞానము అల్లరం లేపుతూ ఉంటుంది. ప్రతి ఒక్క నీచ కార్యానికి దారితీస్తూ ఉంటుంది. మర్యాద ఉండదు, నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే భూలోక సంబంధమైన జ్ఞానము అది దయ్యముల వంటి జ్ఞానం అయి ఉంటుంది. అయితే పైనుంచి వచ్చే జ్ఞానం, దేవుని ఎదురు నుంచే జ్ఞానాన్ని, అది శ్రేష్టమైనది, బహుబలమైనది. మనిషి జీవితాన్ని సాత్వికం వైపు, నెమ్మది వైపు, అలాగే మంచి ఫలముల వైపు నడిపించగలుగుతుంటుంది. కనుక ఆ దైవ జ్ఞానాన్ని దేవుని ఎదురు నుంచి పొందగలుగుతాం. అందుకే రాయబడిన మొదట్లోనే ఎవరైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుని అడగాలి అని చెప్పాడు. అడిగినప్పుడే ధారాళంగా ఇవ్వగలిగిన వాడని రాయబడింది బిడ్డరా. కాబట్టి వేషధారణ దానిలో ఉండదు. 4వ అధ్యాయానికి వేలకే విశ్వాసము లోక స్నేహాన్ని ప్రేమించదు, లోకాన్ని వెంబడించదు. విశ్వాసము ఓల్డ్ సిస్టాన్ని, ఎందుకు లోకాన్ని వెంబడించదు? ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీకు తెలియదా? ఈ లోకాన్ని ప్రేమించటం, లోక యొక్క పద్ధతులు ప్రేమించటం, ఓల్డ్ సిస్టమ్, లోకం ఉన్నంత ఈ శరీరాశ నేత్ర జీవుడమ్మమే, తండ్రి వాళ్ళు పుట్టినవి కావు, ఈ లోక సంబంధమైనవే. కాబట్టి ఎవడైనా లోక పద్ధతులు ప్రేమిస్తే, లోక ఆచారాన్ని ప్రేమించటం, వాడు దేవునికి శత్రువు అంటా ఉన్నాడు బిడ్డలారా. కాబట్టి లోకాన్ని ప్రేమించకూడదు, దేవునికి విరోధము. లోక స్నేహము శత్రువుగా ప్రేమించబడతాను రాయబడింది. ఆ తర్వాత 6 వచనం చూస్తే దీనత్వము గురించి మాట్లాడు. ఎవడైనా దీనుడై ఉంటాడో దేవుడు వానికి అధిక కృపనిచ్చును అని రాయబడింది. దేవుడు అహంకారులను ఎదిరించును అని రాయబడింది. కాబట్టి దీన మనసు కలిగి ఉండటం, దీన మనసు కలిగి ఉండటము
దేవుడు వాని పక్షాన కార్యం చేసేవాడు. అహంకారమైన మనసు దేవుడు ఎదిరిస్తాడు. దేవుడు వారిని త్రోసివేస్తాడు, తీసేస్తూ ఉంటాడు. కాబట్టి అహంకారం ఎదిరించగలిగిన వాడు కనుక దీనులకు, సాత్వికులకు, దీన మనసు కలిగిన వాడు, హ్యూమిలిటీ, దీనత్వం కలిగిన వారికి దేవుడు అధికమైన కృపనిచ్చి నడిపించగలిగిన వాడు. బిడ్డలారా, అహంకారతనం, డబ్బును బట్టి అహంకారం, వెండి బంగారాలు బట్టి అహంకారం, అలాగనే వారు ఏది అడుగుతున్నా ఏదున్నా సరే వాడు శరీరం బట్టి, శరీర బలగం బట్టి అతిశయించేవాడు. అహంకారమైన మనసుని దేవుడు విరోధిగా ఉంటాడు, వారికి విరోధి ఉంటాడు. దేవుడు విరోధిగా ఉంటే వాడి జీవితానికి ఎట్లుంటుందో ఆలోచించండి. కానీ దీనత్వము, ఆ దీనత్వం ఎట్టొస్తుంది, ఆ ఓర్పు పెట్టొస్తుంది పరీక్షలు గుండా ఎత్తున్నప్పుడు ఆ దీనత్వం అలవాటు అవుతుందండి. అలాగే 11వ వచనం నుంచి తీర్పు తీర్చకుడి అని రాయబడింది. తీర్పు తీర్చువాడు దేవుని యొక్క న్యాయమైన తీర్పుకి విరోధంగా ఉన్నట్టే. కాబట్టి నీ సహోదరుని విరోధంగా మాట్లాడకని రాయబడింది. సహోదరులారా, 11వ వచనం, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరుని విరోధంగా మాట్లాడి తన సహోదరుని తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుతున్నాడు అని రాయబడింది. నీ సహోదరుని వెలుచూపును బట్టి కాకుండా బిడ్డలారా, నువ్వు తీర్పు తీర్చకూడదు, విరోధంగా మాట్లాడద్దు. ఇద్దరు ముగ్గురు సేవకులు కానీ కలిస్తే, లేక ఇద్దరు విశ్వాసులు కానీ కలిస్తే లేని వాడి గురించి మాట్లాడుతుంటారు. వాడి బలహీనతలు, వాడి యొక్క వాళ్ళు ఉన్నటువంటి వాడి అన్ని ఫిఫ్టీ వర్డ్స్, ఇవన్నీ హృదయానికి నష్టం కలిగించే. కాబట్టి డోంట్ జడ్జ్ అదర్స్. నీ సహోదరుని విరోధంగా మాట్లాడుకో, అది పాపము అని రాయబడింది. అలాగనే బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. మన జీవం ఏ పాటిది, అంతలో కనప్పుడు అంతలోనే మాయమయ్యేవారు. కాబట్టి దేవుని మీద ఆధారపడండి. దేవుని చిత్తమైతే అత్యాత్మించి చెప్పండి, కానీ అతిశయించకండి. అతిశయించటం మంచిది కాదు. 17వ వచనంలో, మేలైనదు చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. మేలైనది తెలుసు, దాన్ని చేయకపోతే అది పాపం అని రాయబడింది. పక్షపాతం చూపించడం పాపము. నీ సహోదరుని విమర్శ చేయటం పాపము. అలాగనే మంచి తెలుసు, మేలైనది తెలుసు, దాన్ని చేయకపోతే అది పాపంగా పరిగణించబడుతుంది అని చెప్పాడు. 5వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే ధనవంతుల గురించి మాట్లాడు. మళ్ళీ ధనవంతుల గురించి మాట్లాడు. ధనము చెడిపోతుంది, చిమ్మట కొడుతుంది. ఈ లోక ధనము బంగారం వెండి తుప్పు పడుతుంది. కాబట్టి ధనవంతులైన వారు దాని మీద గురి పెట్టొద్దు, ధనాన్ని సంపాదించడం మీద గురి పెట్టొద్దు. రెండవది, మీరు మీ దగ్గర పనిచేసే వాళ్ళకి కూలి మిగబట్టొద్దు. ఆ కూలి దేవుని దగ్గర మొర పెడుతుంది అని చెప్పాడు. దేవుని దగ్గర మొర పెడుతుంది. సుఖభోగములందు నీ హృదయాన్ని భోగాసక్తులై వదదినమున నీ హృదయమును పోషించుకొంటిరి. ధనవంతుల్ని సుఖభోగాలు, బంగారు వెండిని సంపాదించుకోవటాలు, అయ్యే ఆశ. ఎంతకాలం అనిపిస్తావు ఎండి బంగారు? ఈ ఒక్క లోకాన్ని విడిచిపెట్టవలసిందే. ఒక రోజున వదదిన నాశనదినాన నీవే నాశనాన్ని కొని తెచ్చుకుంటుంటావు. కాబట్టి జీవించే మనం సుఖభోగాల యందు కాకుండా, ధనమునందు నమ్మికుంచు కాకుండా జాగ్రత్త వహించవలసిన వారు. అంత్యదినాన నీ ధనం నాశనం అవుతుంది. మరొక సంగతి, నువ్వు బిగబట్టద్దు.
ఎవరైనా సరే ఇంట్లో పని చేస్తుంటే సమృద్ధికి ఇవ్వు. వారి యొక్క జీతం వాళ్ళకి ఇవ్వు. అది మంచిదే. అలాగే 7వ వచనం నుంచి చూస్తే 11వ వచనం వరకు ఓర్పు, ఓపిక. ఒక వ్యవసాయకుడు ఏ విధంగా తొలకరి వర్షం కోసం ఓపికతో కనిపెడతాడో, ప్రభు రాకడ కొరకు ఓపికతో కనిపెట్టాలి. బిడ్డలారా, ఆ ఓపిక, ఓర్పు విషయంలో యోబుని ఎగ్జాంపుల్ చూపిస్తారు 11వ వచనంలో. యోబు శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమలో ఓపికతో ఉన్నాడు, చివరికి 200 దీవించబడ్డాడు. కాబట్టి ఓర్పు అనేది చాలా అవసరం అండి. ఆ ఓర్పు కలిగి ఉంటే ఏ విషయంలో కొదులేని వారికి చేపడుతుంటాం. ఓర్పు తన క్రియను కొనసాగించండి చెప్పేసి మొదటి ప్రారంభం చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి సనగొద్దు, ఒకరి మీద ఒకరు విరోధంగా మాట్లాడద్దు. కాబట్టి అనేకులు ప్రవక్తలో ఓర్పు కలిగి ఉన్నారు. ఈ యొక్క శ్రమల గుండా వెళ్ళారు, వాళ్ళు కూడా ఈ కష్టాల గుండా వెళ్ళారు. కానీ వారు సహించారు, ధన్యులయ్యారు. నీవు నేను కూడా ప్రభు రాకడ కొరకు ఓపికతో కనిపెట్టడం అనేది చాలా శ్రేష్టమైన సంగతి. 12వ వచనం నుంచి 12వ వచనం ఒట్టి పెట్టుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. అలాగనే మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలని, ఎవరికైనా సంతోషం కలిగి కీర్తన పాడాలని, రోగి ఉంటే సంఘ పెద్దలను పిలిపించి ప్రభు నామం అతను నూనె రాసి ప్రార్థన చేయమని చెప్పాడు. నూనె అనగా పరిశుద్ధాత్మ అండి. అంతేగాని ఈ రోజుల్లో నూనె పీపలు పోతున్నారు, వాళ్ళంతా పూసుకుంటున్నారు, తాగుతున్నారు డబ్బాలు, కానీ స్వస్థ కలగట్లే. నూనె పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. సంఘ పెద్దలు వెళ్ళేసి పరిశుద్ధాత్మతో ప్రార్థించాలి. బిడ్డలా, విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడ. ఒక పాపం చేసినట్లయితే ఆ పాపం క్షమించబడుతుంది. కొన్నిసార్లు దేవుడు నిన్ను ముట్టి బాగు చేయగలిగిన వాడు. బిడ్డలా, కొన్నిసార్లు పోవచ్చు, పోకపోవచ్చు. కానీ పోకపోతే దేవుని చిత్తమై ఉంటుంది. కానీ పోతే దేవునికి మహిమ చెల్లించవలసిన వారు. బిడ్డలా, గమనించినట్లయితే ఒకరి పాపం ఒకరు ఒప్పుకోరని రాయబడింది. అంటే ఒకరికి విరోధంగా ఉండొద్దు, ఏమన్నా పాపం క్షమించుకోవాలి, స్వస్థ కలిగిద్దని చెప్పాడు. కాబట్టి ఏలియాని మన మధ్య తీసుకొస్తూ ఉన్నాడు. ఏలియా వర్షం కలగనప్పుడు, రానప్పుడు, కరువు ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు మొదటిసారి. వెంటనే వర్షం రాలే. మరలా ప్రార్థన చేశాడు, ఎక్కడ మేఘాలు రాలే. కాబట్టి అటువంటి ఓపిక, ఓర్పు కలిగిన వారి ఉండాలి. ఒకవేళ వెంటనే ఈ స్వస్థ కలగకపోవచ్చు, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, ప్రార్థన చేయి, మాటి ప్రార్థన చేయి. దేవుడు కనికరం కలిగిన వాడు కనుక ఆయన స్వస్థపరచగలిగిన వాడు. ఓపికతో ప్రార్థన చేయాలి. ఎదురాల గురించి చెప్పాడు కదా, యేసు ప్రభువు వారు విసుగుకు ప్రార్థించమని చెప్పాడు కదా. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ ప్రార్థన బట్టి, మాటికి చేసిన బట్టి వర్షం కురిపించబడిందండి. బిడ్డలారా, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. కాబట్టి ఓపిక కలిగి ఉండాలని, ప్రార్థించడంలో స్వస్థత కలిగేటట్టు ప్రార్థించాలని దేవుని బిడ్డలమైన మనము బిడ్డలారా ఆరోగ్యవంతంతో సేవ చేయవలసిన వారు ప్రార్థించాలి. అదేవిధంగా చివరిలో 19-20 వచనాల్లో ఎవడైతే తప్పు మార్గాన్ని ఉంటే వారిని మళ్ళించండి. మరణం నుంచి ఒక ఆత్మని రక్షించిన వారు అవుతూ ఉంటారు. వారి పాపాలు దేవుడు క్షమించగలుగుతుంటాడు, కట్టివేయనని తాను తెలుసుకొనవలెను. కాబట్టి సత్యం నుంచి తొలగిపోకుండా బిడ్డలారా చివరిలో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఈ పత్రిక ద్వారా విశ్వాసము ప్రాముఖ్యంగా మనం చూసాం. ఎందుకు శ్రమ వెళ్తున్నదని ఉద్దేశాన్ని చెప్పాడు. అదేవిధంగా శోధనకి కారణం ఏంది చెప్పాడు. అలాగనే విశ్వాసము దేవుని వాక్యానికి విధేయ చూపించగలుగుతుంది అని చెప్పాడు.
విశ్వాసము పక్షపాతం లేనిది ఉంటుంది అని చెప్పాడు. విశ్వాసము క్రియలు కలిగిందని చెప్పాడు. అలాగే విశ్వాసము నాలుకని అదుపు చేయగలుగుతూ ఉంటుంది. అలాగే విశ్వాసము ప్రొడ్యూస్ ద విజ్డమ్, హ్యూమిలిటీ, దీనత్వాన్ని, దీన మనసుని, సాత్వికాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఫెయిత్ ప్రొడ్యూస్ డిపెండెన్స్ ఆఫ్ గాడ్. విశ్వాసము దేవుని మీద ఆధారపడినట్లుగా చేస్తుంటుంది. అదేవిధంగా విశ్వాసము క్రీస్తు యొక్క రాకడ కొరకు ఓపికతో ఎదురు చూడటానికి నన్ను సిద్ధం చేస్తూ ఉంటుంది. విశ్వాసము ప్రార్థన బట్టి స్వస్థత కలిగించబడుతుంది. విశ్వాసము తోటి సహోదరుని నరకం నుంచి తప్పించడానికి సహాయపడగలుగుతుంటుంది. కనుక ఈ కృప దేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వెంట నీ వందనాలయ్యా. ఇతబడి వాక్యని ఈడు ఫలింపలు చేయమని ప్రార్థిస్తున్నాం. నాయనా నీకు వందనాలు. విశ్వాసం గురించి మాతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ ఫలములో విశ్వాసం ఉన్నది నాయనా. మీరు కలిగించే ఫలం నా తండ్రి ఇటువంటి విశ్వాసము కలుగును. విశ్వాసాన్ని బట్టి అయా ఏ విషయంలో కుదులేని వారు అయి ఉంటామని పరీక్షలు ఎదురైనప్పుడు నాయన దీన మనసు కలిగి ఉండాలని, నాలుగు అదుపు చేయాలని అనేక సంగతులు మాట్లాడారు. వందనాలు చెల్లిస్తూ ఎత్తబడిన వాటిని నీగా ఫలింపచేయమని బిడ్డను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దీవించును గాక.